This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు మనము ఆగస్టు 13కి సంబంధించి ఈనాడు, సాక్షి మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో అదేవిధంగా హిందూ పేపర్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి, అదేవిధంగా ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి నిర్వహించే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కు, వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి, సిజిఎల్, క్లాట్ మరియు ఇతర ఆర్ఆర్బి వంటి ఇతర ఎగ్జామ్స్ కూడా ఈ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో ఇక ఈరోజు మనము ఈ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఒకసారి మీకు సమాధానాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇక్కడ క్వశ్చన్ వైజ్ తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్లో భాగంగా ఇక్కడ ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్స్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. మొదటి స్టేట్మెంట్ వచ్చేసి రాజేంద్ర నగర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ సెంటర్లో డిజాస్టర్ రికవరీ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని మొదటి స్టేట్మెంట్. ఇక సెకండ్ స్టేట్మెంట్ గమనిస్తే సమాచార భద్రత కోసం ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. సో ఇక్కడ మనకు కరెక్ట్ స్టేట్మెంట్ని గుర్తించడానికి ఇంత క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొదటి స్టేట్మెంట్ కరెక్ట్, ఇది సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే ఇక్కడ. సో ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అక్కడ ఒక డిజాస్టర్ రికవరీ సెంటర్ను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవలనే. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే, సో దీని యొక్క ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంటుంది. సో ఢిల్లీలో కూడా దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా జరిగే విపత్తుల సమాచారానికి సంబంధించి సో మొత్తం సమాచారం అంతా ఢిల్లీలో సేకరించడం అనేది జరుగుతుంది. అయితే భవిష్యత్తులో ఈ సమాచారం అనేది కోల్పోకుండా ఉండడానికి ఇక్కడ హైదరాబాదులో ఒక సమాచార భద్రతా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో భాగంగా ఇక్కడ డిజాస్టర్ రికవరీ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆన్సర్ కరెక్ట్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిని పరిశీలించండి. వారసత్వ ఆస్తిలో మహిళలకు కూడా సమాన వాటాను కల్పిస్తూ 1956లో హిందూ వారసత్వ చట్టాన్ని సవరించారు అనేది మొదటి స్టేట్మెంట్. ఇక సెకండ్ స్టేట్మెంట్ తీసుకుంటే ప్రకాష్ వర్సెస్ పూలావతి కేసులో ఇంట్లో ఆడపిల్ల ఉంటే చాలు ఆస్తిలో హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టం చేసింది. ఇది సెకండ్ స్టేట్మెంట్. అయితే నిన్న దీనికి సంబంధించి మీకు పూర్తి సమాచారం నిన్న కరెంట్ అఫైర్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మొదటి స్టేట్మెంట్ ఇక్కడ మనం తీసుకుంటే ఈ వారసత్వ ఆస్తిలో మహిళలకు సంబంధించి సమాన వాటాను కల్పించే సవరణను 2005వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. సో కాబట్టి ఇది 1956 అనేది రాంగ్ స్టేట్మెంట్. సో 1956లో మొట్టమొదటిసారిగా ఈ హిందూ వారసత్వ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇక నెక్స్ట్ ఈ కేసు విషయానికి వచ్చేస్తే ఇది ప్రకాష్ వర్సెస్ పూలావతి కేసు ఇది. సో ఈ కేసులో సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన తీర్పులు ఇవ్వడం జరిగింది. సో తండ్రి చనిపోయినా లేకపోతే బ్రతికి ఉన్నా కానీ ఈ 2005 సవరణ చట్టం ఏదైతే ఉందో ఆ సవరణ చట్టంలో ప్రతిపాదించిన డేట్, కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్కి కాకుండా, ఆ డేట్ని పరిగణలోకి తీసుకోకుండా ఆస్తి హక్కు అనేది వారికి లభిస్తుందని ఇక్కడ సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. సో కాబట్టి ఇది కూడా మనకు ఇది కరెక్ట్ స్టేట్మెంట్, ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇది. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి బి మాత్రమే ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు భవిష్యత్తులో జరగబోయే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ని మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి ఈ హిందూ వారసత్వపు చట్టానికి సంబంధించి. ఇక థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ప్రపంచంలోనే తొలి కోవిడ్-19 వ్యాక్సిన్ రష్యా రూపొందించింది. సో ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఈ వ్యాక్సిన్కు స్పుత్నిక్ వి అని రష్యా నామకరణం చేయడం జరిగింది. సో పై వాక్యాలలో సరైన వాటిని గుర్తించడం ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో మనకి ఇక్కడ ఇది సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఈ వ్యాక్సిన్కి వచ్చేసి స్పుత్నిక్ వి అని నామకరణం చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో ఇది ఈరోజు సమాధానాలు నిన్నటి క్వశ్చన్స్కి. ఇక మనము నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఈరోజు వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్లో మొదటి కరెంట్ అఫైర్స్ ఇక్కడ మీకు ఇది హిందూ పేపర్లో వచ్చిన ప్రధానమైన వార్త. ఇది మెగా ల్యాబ్స్ టు బూస్ట్ కోవిడ్-19 టెస్టింగ్. సో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు అనేవి క్రమక్రమంగా పెరుగుతున్నాయి. సో మనకు కరోనా వైరస్ కేసులకు సంబంధించి మొదట్లో దాదాపుగా ఈ కరోనా వైరస్ భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత ఈ టెస్టులకు సంబంధించి మొదట్లో టెస్టులు చేసి దాదాపు రోజుకి 100-200 కేసులు వచ్చిన నేపథ్యం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య అనేది క్రమక్రమంగా పెరిగి దాదాపు 60,000 కేసుల వరకు వచ్చింది రోజుకి. సో ప్రస్తుతం ఈ టెస్టులకు సంబంధించి అనేక విమర్శలు కూడా వెల్లువెత్తడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో సక్రమంగా టెస్టులు జరగట్లేదు అని. సో ఈ టెస్టుల సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరం అనేది ఉంది. టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు ఆ టెస్టుల యొక్క అక్యురసీ పర్సంటేజ్ను కూడా పెంచాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే ఈ టెస్టుల సంఖ్య అనేది సక్రమంగా జరిగితేనే ఈ పాజిటివ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పాజిటివ్ వ్యక్తులను ఇమ్మీడియట్గా ఐసోలేషన్ లేదా క్వారంటైన్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ టెస్టుల సంఖ్యలో కనుక కరెక్ట్ అక్యురసీ లేకపోతే ఈ కరోనా వైరస్ అనేది భారతదేశంలో మరింతగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ టెస్టులకు సంబంధించి మెగా ల్యాబ్స్ను ఏర్పాటు చేయనున్నారు. టెస్టులను మరింత ఎక్కువగా పెంచుతూ మరింత అక్యురసీతో ఈ టెస్టులను కండక్ట్ చేయడానికి భారతదేశంలో. సో దీనికి సంబంధించి ఈ వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదేది ఇంపార్టెంట్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్ అంటారు దీన్ని. సో ఇది మెగా ల్యాబ్స్ని అభివృద్ధి చేయనుంది భారతదేశంలో. దేనికంటే టెస్టింగ్ ఫర్ కోవిడ్-19 యాజ్ వెల్ యాజ్ ఇంప్రూవ్ ద అక్యురసీ రేట్. సో ఈ కోవిడ్-19 టెస్టింగ్ కెపాసిటీని పెంచడంతో పాటు ఆ టెస్టింగ్కి సంబంధించి అక్యురసీ రేటును కూడా మరింతగా మెరుగుపరిచేందుకు ఈ మెగా ల్యాబ్స్ను ఏర్పాటు చేయాలని ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ప్రతిపాదించడం జరిగింది. ప్రస్తుతం ఈ మెగా ల్యాబ్స్ ఏర్పాటులో ఇది కీలకంగా పనిచేస్తుంది సిఎస్ఐఆర్. సో మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈ మెగా ల్యాబ్స్ ఏర్పాటులో కీలకంగా బాధ్యతలు నిర్వహించిన సంస్థ పేరు వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే పేరుని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ మెగా ల్యాబ్స్కి సంబంధించి ఈ టెస్టులు చేయడానికి మిషనరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మిషనరీ యొక్క నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ద ల్యాబ్స్ విల్ బి రీపర్పసింగ్ లార్జ్ మెషిన్స్ కాల్డ్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ మెషిన్స్ అని వీటిని అంటారు. ఈ నేమ్ బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ మెషిన్స్ అని వీటిని పిలవడం జరుగుతుంది. సో వీటి యొక్క ప్రధానమైన పర్పస్ వచ్చేసి ఈ కోవిడ్-19 టెస్టులను చేయడం. సో విచ్ ఆర్ నార్మల్లీ యూజ్డ్ ఫర్ సీక్వెన్సింగ్ హ్యూమన్ జీనోమ్స్ టు సీక్వెన్స్ 1500 to 3000 వైరల్ జీనోమ్స్ ఎట్ ఏ గో టు డిటెక్ట్ ద SARS-CoV-2 వైరస్. ఈ SARS-CoV-2 వైరస్ ఏదైతే ఉందో సో దీనిని డిటెక్ట్ చేయడానికి ఈ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ మెషిన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఈ మెగా ల్యాబ్స్కి సంబంధించి. సో ఈ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ మెషిన్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఈ వైరస్ జన్యుక్రమం ఏదైతే ఉందో ఈ వైరస్ జన్యుక్రమం మొత్తాన్ని ఇది స్కానింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో దాదాపు 1500 నుంచి 3000 వైరల్ జన్యుక్రమాలను ఇది గుర్తించడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా ఐడెంటిఫై చేయడానికి ఈ SARS-CoV-2 అనే వైరస్ను ఐడెంటిఫై చేయడానికి చాలా మెరుగైన అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతం ఈ కరోనా వైరస్కు సంబంధించి మన భారతదేశంలో RT-PCR అనే టెస్ట్ కిట్లను ఉపయోగించి ఈ టెస్ట్లను చేయడం జరుగుతుంది. అయితే ఈ RT-PCR టెస్ట్లకు సంబంధించి కేవలం 70% రిజల్ట్స్ మాత్రమే వస్తున్నాయని ఇటీవల ICMR కూడా ప్రకటించడం జరిగింది. సో కొందరిలో పాజిటివ్ లక్షణాలు ఉన్నా కానీ
ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా వారిలో నెగటివ్ టెస్ట్ అనేది కనిపిస్తుందని, సో దీనిని అంత 100% ఖచ్చితమైన టెస్ట్గా గుర్తించలేమని ఇటీవల ఐసీఎంఆర్ కూడా ప్రకటించడం అనేది సో జరిగింది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ నెగటివ్ టెస్ట్లకు సంబంధించి సో వారికి ఆల్రెడీ వారిలో పాజిటివ్ ఉన్నా కానీ నెగటివ్ అని వస్తున్నందువలన సో ఆ పాజిటివ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వారి ద్వారా వైరస్ అనేది మరింతగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో ఇది అంత ఖచ్చితమైన టెస్ట్ కాదని, సో దాని స్థానంలో ఈ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ మెషిన్స్ ద్వారా టెస్ట్ చేయాలని సిఎస్ఐఆర్ ఒక ప్రతిపాదన చేయడం అనేది సో జరిగింది. సో మన భారతదేశంలో దాదాపు ఇప్పటి వరకు 10 లక్షల మందికి గనక టెస్టుల సంఖ్యను గనక ఒకసారి మనం తీసుకుంటే కేవలం తక్కువ టెస్టులు జరుగుతున్నాయని మనం చెప్పవచ్చును. సో ఇప్పటి వరకు ఇండియా హ్యాస్ టెస్టెడ్ 24 మిలియన్ శాంపుల్స్. సో ఇట్ ఓన్లీ వర్క్స్ అవుట్ అబౌట్ 17,000 టెస్ట్ పర్ మిలియన్. అంటే 1 మిలియన్కి మనం కేవలం 17,000 టెస్టులను మాత్రమే చేస్తున్నాం. కాబట్టి సో మరింతగా ఈ టెస్టుల సంఖ్యను పెంచాల్సిన అవసరం అనేది ఉంది. సో మన భారతదేశంలో కోవిడ్-19 అనేది ఎంటర్ అయిన తర్వాత అంటే మార్చి నెల తర్వాత ఏప్రిల్ నెలకు గమనించి మనకు గణాంకాలను కనుక ఒకసారి తీసుకుంటే అప్పటికి ఏప్రిల్ నాటికి మొత్తం మన భారతదేశంలో 6,65,000 పరీక్షలు చేస్తే ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 482 పరీక్షలు మాత్రమే జరిగాయి. అయితే సింగపూర్ దేశాన్ని గనక తీసుకుంటే అక్కడ 10 లక్షల మందికి దాదాపు 20,000 మందికి టెస్టులు నిర్వహించడం అనేది జరిగింది. సో ఇతర దేశాలంటే దక్షిణ కొరియాలో దాదాపుగా 11,000 టెస్టులు అనేవి నిర్వహించడం అనేది జరిగింది. సో చిన్న దేశాలైన తైవాన్ మరియు వియత్నాంలతో కంపేర్ చేసుకుంటే మన భారతదేశంలో జరిగే ఈ పరీక్షల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంది. సో ఆ తర్వాత ఈ లాక్డౌన్ నిర్వహించిన క్రమంలో వైరస్ అనేది అంతగా స్ప్రెడ్ అవ్వలేదు. ఆ తర్వాత అన్లాక్ 1.0 అన్లాక్ 2.0 ప్రకటించిన తర్వాత ఈ వైరస్ అనేది క్రమక్రమంగా విస్తరిస్తున్న నేపథ్యం కనుక అందులో భాగంగానే ఈ టెస్టుల సంఖ్యను కూడా మరింతగా పెంచాల్సిన అవసరం అనేది ఉంది. సో దీనికి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. సో అట్లీస్ట్ ఒక రోజుకి 1 మిలియన్ టెస్ట్లను చేయాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఇది ఈ ఐసీఎంఆర్ చేపట్టబోయే ఈ మెగా ల్యాబ్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇక మనకు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఈ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇది మనకు మెయిన్స్గా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇది మనకు కమలా హ్యారిస్ టు బి బిడెన్స్ రన్నింగ్ మేట్ అని. సో దీనికి సంబంధించి మనకు తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. అమెరికాలో భారతీయమని. ఉపాధ్యక్ష పదవికి డెమోక్రట్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ని నియమించడం అనేది జరిగింది. సో ఈమె అమెరికాలో ఉన్న భారత ఆరిజిన్కి చెందిన కమలా దేవి హ్యారిస్ ఈమె పేరు. సో ఈమెకు ఒక అరుదైన గౌరవం అనేది లభించింది. ప్రస్తుతం ఉపాధ్యక్ష పదవికి డెమోక్రాట్ల అభ్యర్థిగా కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్ ఎంపిక అవ్వడం అనేది జరిగింది. ప్రస్తుతం మనకు నవంబర్లో ఈ అమెరికా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సో ఈమెను ఎన్నిక చేయడం అనేది జరిగింది డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉపాధ్యక్ష పదవికి. సో ప్రస్తుతం అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్కు ఆపోజిట్గా జో బైడెన్ కూడా పోటీ చేయనున్నారు. సో అతను ఈ కమలా హ్యారిస్ని ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించడం అనేది జరిగింది. సో ఒక నల్ల జాతీయురాలిని ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా తొలిసారి ఎంపిక చేయడం జరిగింది. ఇదొకటి గుర్తుంచుకోవాలి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మొట్టమొదటిసారి ఒక నల్ల జాతీయురాలిని ఎంపిక చేయడం అనేది జరిగింది ఇక్కడ. ఇక నెక్స్ట్ అంశం మనం తీసుకుంటే ఇది ఐఏఎఫ్కి సంబంధించి. ఐఏఎఫ్ డిప్లాయ్స్ 2 లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ ఇన్ లే. సో దీనికి సంబంధించి మనకు తెలుగులో కూడా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. లేహ్లో హెచ్ఏఎల్ తేలికపాటి హెలికాప్టర్లని. సో ప్రస్తుతం ఈ లడఖ్ సరిహద్దు ప్రాంతాలలో చైనాతో వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ తేలికపాటి హెలికాప్టర్లను మోహరించడం అనేది జరిగింది. సో వీటి యొక్క ప్రత్యేకత వచ్చేసి
ఇవి పూర్తి దేశీయ సాంకేతికతతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తయారు చేసిన తేలికపాటి హెలికాప్టర్లు ఇవి. సో ప్రస్తుతం ఈ వాయుసేన అవసరాలకు ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి అనుగుణంగా ఎత్తైన ప్రదేశాలలో సేవలను అందించేందుకు వీటిని తయారు చేయడం అనేది జరిగింది, ఈ లైట్ వెయిట్ హెలికాప్టర్స్ని. సో దీన్నే LCH అని అంటారు, లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ అని అంటారు. సో ఇవి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన హెలికాప్టర్స్గా మనం గుర్తుంచుకోవాలి వీటిని. సో వీటి యొక్క ప్రత్యేకత కూడా మనం తెలుసుకోవాలి. సో ఇవి ఎత్తైన ప్రదేశాలలో సేవలు అందించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అత్యంత ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో కూడా ఇవి తమ యొక్క సేవలను అందిస్తాయి, ఈ లైట్ వెయిట్ హెలికాప్టర్స్. అదేవిధంగా పగటిపూట రాత్రిపూట కూడా లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగల అధునాతన ఆయుధాలు ఇందులో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఇటువంటి ప్రత్యేకతలు ఉన్న ఈ తేలికపాటి హెలికాప్టర్లను ప్రస్తుతం ఈ లే ప్రాంతంలో మోహరించడం అనేది జరిగింది. సో ఇక మనకు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటే ఇది మనకు ప్రిలిమ్స్ పరంగా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి మనకు తీజ్ ఫెస్టివల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తీజ్ కన్క్లూడ్స్ అండ్ కలర్ఫుల్ నోట్ అని ఇక్కడ మనకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ద ఫెస్టివల్ ఈజ్ ప్రామినెంట్ ఇన్ ట్రైబల్ హ్యామ్లెట్స్. సో ఈ గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ గిరిజన ప్రాంతాలలో ఈ తీజ్ ఫెస్టివల్ను నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ తీజ్ ఫెస్టివల్ని నిర్వహిస్తారు. సో ఇక్కడ దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ తెలంగాణలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో బంజారాలు ఈ తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ తీజ్ ఉత్సవాల సందర్భంగా ఈ బంజారా మహిళలు గోధుమ మొలకల బుట్టలను తీజ్ ప్రతిమలుగా భావించడం అనేది జరుగుతుంది. సో మనకు ఇక్కడ ఇది గుర్తుంచుకోవాలి, తీజ్ ప్రతిమలు అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ తీజ్ ఫెస్టివల్ను ఏ సమయంలో జరుపుతారంటే ఈ రాఖీ పౌర్ణమి మొదలైన తర్వాత ఆ రోజు నుంచి కృష్ణాష్టమి వరకు ఈ తీజ్ వేడుకలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఈ బంజారా తాండాలు ఏవైతే ఉన్నాయో ఈ బంజారా తాండాలో ఒక నాయక్ అని ఒక వ్యక్తి ఉంటాడు. సో అతని ఇంటి ముందు కృష్ణాష్టమి రోజున అందరూ ఈ గోధుమలతో అలికిన బుట్టలను తీసుకొచ్చి వాటికి నీళ్లు పోసి పూజలు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సాంప్రదాయ కార్యక్రమాన్ని ఏమంటారంటే దంబోలి అని పిలవడం జరుగుతుంది. ఈ పేరు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ దంబోలి అనేది ఏ ఫెస్టివల్కి సంబంధించింది అని క్వశ్చన్ అడగవచ్చు. సో ఇది తీజ్ ఉత్సవానికి సంబంధించిన కార్యక్రమం, ఇది దంబోలి అనే కార్యక్రమం. దీన్ని ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన ప్రజలు సాంప్రదాయంగా నిర్వహించుకునే ఒక పండుగగా మనం చెప్పుకోవచ్చును. సో దాదాపు 350 సంవత్సరాల క్రితము మహారాష్ట్రలో ఉన్న ఈ జగదాంబ దేవత పూజల్లో భాగంగా ఈ ఉత్సవాలు ప్రారంభమైన ఈ తీజ్ ఉత్సవాలు. తీజ్ అంటే అర్థం పచ్చని పంట లేదా నారు అని అర్థం తీజ్ అంటే. సో ఇక్కడ దీనికి సంబంధించి మరొక ఇక్కడ ఒక ట్రైబల్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది నోట్ డౌన్ చేసుకోండి. సో కైతి లంబానా ఇన్ మధురా కమ్యూనిటీ ఈ ఫెస్టివల్ని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. కైతి లంబానా ఇన్ మధురా కమ్యూనిటీ వర్గానికి చెందిన ప్రజలు ఈ ఫెస్టివల్ని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఫెస్టివల్ అనేది మనకు ప్రతి సంవత్సరము తెలంగాణలో జరుపుకునే బతుకమ్మ ఫెస్టివల్ లాగానే ఈ ఫెస్టివల్ని కూడా వీరు నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మనకు ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఇంపార్టెంట్, ఒకసారి దీన్ని గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఇది కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. స్వాతంత్ర యోధుల త్యాగాలకు పాఠ్య ప్రణాళికలో చోటు కల్పించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒక ప్రకటన చేయడం జరిగింది. సో ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ట్రస్ట్కి సంబంధించి డాక్టర్ కళ్యాణ్ కుమార్ డే రచించిన నేతాజీ ఇండియాస్ ఇండిపెండెన్స్ అండ్ బ్రిటిష్ ఆర్కైవ్స్ అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విడుదల చేయడం అనేది జరిగింది. సో మనకు ఇక్కడ ఈ బుక్ నేమ్ అనేది ఇంపార్టెంట్, నేతాజీ ఇండియాస్ ఇండిపెండెన్స్ అండ్ బ్రిటిష్ ఆర్కైవ్స్. సో దీనిని రచించింది ఎవరంటే డాక్టర్ కళ్యాణ్ కుమార్ డే. ఈ పుస్తకాన్ని
రచించడం జరిగింది కాబట్టి మనకి ఇదొక్కటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్గా మనం చెప్పుకోవచ్చు. సో అమూల్ శిక్షణ తరగతులు. సో మహిళా సాధికారితలో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పాడి పరిశ్రమకు సంబంధించి మహిళలకు ప్రోత్సాహాన్ని కల్పించడానికి అమూల్ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో అందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో అమూల్ తన శిక్షణ కార్యకలాపాలను కొనసాగించనుంది. సో రాష్ట్రంలో పాడి పరిశ్రమకు మరింత అభివృద్ధి చేసేందుకు ఈ గుజరాత్కు చెందిన ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ప్రస్తుతం తొలి దశలో 7,000 పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాలను ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తం 7,000 పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాలను ఇక్కడ ఎంపిక చేశారు. సో వీరికి పాల ఉత్పత్తి మరియు పాల సేకరణ, అదేవిధంగా మార్కెటింగ్ వంటి వివిధ అంశాలలో శిక్షణ ఇచ్చేందుకు ఈ అమూల్ అనేది వీరికి శిక్షణ ఇవ్వనుంది ప్రస్తుతం. సో ఈ శిక్షణకు సంబంధించి కొంతమంది అధికారులను ఈ అమూల్ కేంద్రం ఏదైతే ఉందో గుజరాత్, సో అక్కడ అమూల్ కేంద్రానికి పంపడం జరుగుతుంది. సో వారంతా అక్కడ శిక్షణ తీసుకున్న తర్వాత ఆ అధికారులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కో జిల్లాకు 15 ఉత్పత్తిదారుల మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అధికారులు తమ యొక్క జిల్లాలో పరిధిలో ఉన్న సభ్యులకు శిక్షణ ఇచ్చిన తర్వాత సో వీరికి 2 నుంచి 3 నెలల వ్యవధిలో ప్రభుత్వం 7,000 పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాలకు కంప్లీట్గా శిక్షణ ఇచ్చిన తర్వాత ఈ 15 మహిళా సంఘాలకు ముఖాముఖి, అదేవిధంగా గుజరాత్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ వచ్చి ఆన్లైన్ శిక్షణ ఇచ్చిన తర్వాత వీరికి కేటాయించిన సహకార డైరీలు మరియు యాంత్రిక పరికరాలను ఉన్నత స్థాయిలో ఒక బృందం అనేది పరిశీలించడం అనేది జరుగుతుంది. సో ఇది ప్రస్తుతం ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఏ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది పాడి పరిశ్రమకు సంబంధించి అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. అదేవిధంగా వీరి యొక్క శిక్షణ కార్యక్రమాలు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో మొట్టమొదటి దశలో ఎంతమందికి శిక్షణ ఇచ్చారనేది కూడా మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో రాష్ట్రం వైపు విదేశీ వర్సిటీల చూపు అని మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. సో ఇది కాకినాడ జేఎన్టీతో కలిసి మిస్సోరీ వర్సిటీ పరిశోధనలు కొనసాగించనుంది. సో రాష్ట్రంలో ఉన్న ఉన్నత విద్యారంగానికి సంబంధించి ఒక అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయము ఈ అమెరికాలో ఉన్న ప్రతిష్టాత్మక మిస్సోరీ విశ్వవిద్యాలయంతో సంయుక్త పరిశోధనలు చేయనుంది. సో వీరు ఈ పరిశోధనలో వివిధ అంశాలను కూడా పరిశీలిస్తారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, డేటా మైనింగ్, సో ఇతర నూతన సాంకేతిక కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాటి మీద వీరు పరిశోధనలు కొనసాగించడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి అమెరికా ప్రభుత్వం కూడా దాదాపు $44,000 నిధులను కూడా మంజూరు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వచ్చేసి ఈ యూనివర్సిటీస్ నేమ్స్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రభుత్వం ఎంత మేరకు నిధులను కేటాయించింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అనేది కూడా మీరు నోట్ డౌన్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఈ మిస్సోరీ యూనివర్సిటీ జేఎన్టీతో పాటు మన భారతదేశంలో ఉన్న ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి బొంబాయిలతో కూడా పరిశోధన ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది. సో అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని విదేశీ యూనివర్సిటీలు కూడా మన రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలో అనేక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం అనేది ఉంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. సో ఈ ఉన్నత విద్యారంగాన్ని మెరుగుపరచడం ద్వారా ఈ ఉన్నత విద్యారంగంలో చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వారికి ప్రపంచ వ్యాప్తంగా మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ ఉన్నత విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం
ఇటువంటి చర్యలను తీసుకోవడం అనేది జరిగింది. సో మరింత భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు అదేవిధంగా మరింత నూతన సాంకేతిక కోర్సెస్ని కూడా ఈ ఉన్నత విద్యారంగంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఈ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి డే బై డే అప్డేట్స్ అనేవి వస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా ఈ విద్యార్థులు కూడా తయారు కావాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి సో మరింత పరిశోధనలు జరగాలి ఈ రంగానికి సంబంధించి. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. వైఎస్ఆర్ కడప జిల్లాలో విదేశీ మొబైల్స్ తయారీ. సో ప్రస్తుతం ఈ కోపర్తిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అనేది ఉంది. సో ఇక్కడ ఫ్యాక్స్కాన్ అనే సంస్థ 2 యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అనేది జరిగింది. సో ఈ ఫ్యాక్స్కాన్ అనే సంస్థ యాపిల్ మరియు రెడ్మీ వంటి ఫోన్లను తయారు చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా అక్కడ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న కోపర్తి అనే ప్లేస్ వద్ద దాదాపు 500 ఎకరాల్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను అభివృద్ధి చేసింది. సో ప్రస్తుతం ఇక్కడ ఈ కంపెనీ అనేది రానుంది. సో అదేవిధంగా మరొక కంపెనీ వచ్చేసి తైవాన్కి చెందిన పెగాట్రాన్ అనే కంపెనీ కూడా ఈ కోబర్తిలో ఒక యూనిట్ను ఏర్పాటు చేయనుంది భవిష్యత్తులో. సో ఈ కంపెనీస్ పేరు అనేది గుర్తుంచుకోవాలి మనకు ఎగ్జామ్ పరంగా. అదేవిధంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ యూనిట్ ఎక్కడ ఉందనేది కూడా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇది ఊరూరా పశు విజ్ఞాన బడులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు అనే పథకం ఏదైతే ఉందో అందులో భాగంగా రైతు యొక్క ఆదాయాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. సో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన సచివాలయం ఏదైతే ఉందో ఆ సచివాలయాల్లో ఒక పశు సంవర్ధక సహాయకులను కూడా నియమించడం జరిగింది. సో ప్రస్తుతం ప్రతి గ్రామానికి ఈ పశు విజ్ఞాన బడులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. సో ఇటీవల లెక్కల ప్రకారము రాష్ట్రంలో ప్రస్తుతం 106 లక్షల ఆవులు మరియు గేదెలు అనేవి ఉన్నాయి. సో ఇది మనకు ఎకనామిక్ సర్వేలో ఈ డేటా అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పశు సంవర్ధక శాఖను మరింతగా మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలను కూడా రూపొందించడం జరిగింది. ఉత్తమ జాతి పశు సంపత్తి పెంపులో కృషి భాగంగా ఈ పశు విజ్ఞాన బడులను కూడా ఏర్పాటు చేసి రైతులకు కొన్ని అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. సో ఇక మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. రైతుకు ఆర్థిక స్వావలంబన, యువతకు ఉపాధి అని మనకి ఇక్కడ ఒక ప్రధానమైన వార్త కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ మరియు లాజిస్టిక్ పాలసీలకు ఒక రూపకల్పన ఇవ్వనున్నారు. సో దీని ద్వారా వ్యవసాయ రంగానికి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ మరియు లాజిస్టిక్ కంపెనీలను కూడా మరింతగా ప్రోత్సహించనున్న నేపథ్యంలో దీనిపై ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ప్రస్తుతం. సో దీని ద్వారా యువతకు మరింతగా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు సంబంధించి ఒక విధి విధానాలను రూపొందించాల్సిన అవసరం అనేది ఉంది. సో మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యవసాయాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ది సెంటర్ ఫర్ ది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కీలకమైన ప్రకటనలు చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా ఇక్కడ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నాను. సో స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్డ్ ద 2020 ఇయర్ యాజ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2020ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా గుర్తించడం జరిగింది. సో ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్. సో వ్యవసాయ రంగానికి సంబంధించి నూతన సాంకేతికతను తీసుకువచ్చే క్రమంలో ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్ని కూడా ఈ వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టాలని సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇండియా ద్వారా ఒక వర్చువల్ కాన్ఫరెన్స్ను కూడా నిర్వహించి ఈ సంస్థల యొక్క భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ను ఏర్పాటు చేయనున్నారు. సో ఇది మనకు గుర్తుంచుకోవాలి ఎవరెవరి భాగస్వామ్యంతో అనేది. సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కొలాబరేషన్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్, ఇది గుర్తుంచుకోవాలి మీరు. సో వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించనున్నారు అనేది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వర్క్డ్ క్లోజ్లీ విత్ ద ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. సో మన రాష్ట్రంలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీతో కలిసి ఈ ఆర్గనైజేషన్స్ పనిచేయనున్నాయి. అదేవిధంగా ఇందులో భాగంగా స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో తన యొక్క కార్యక్రమాలను కొనసాగించనుంది. సో ఈ ఆర్గనైజేషన్స్ పేరు అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇక మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ మనకు ఎడిటోరియల్ పేజీలో ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది, పురుడ పడుతున్న కాశ్మీరం అని. సో ప్రస్తుతం కాశ్మీర్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అక్కడెక్కడ 370 ఆర్టికల్ రద్దు చేసి 1 year పూర్తయిన సందర్భంగా సో ఈ సంవత్సర కాలంలో అక్కడ జరిగిన మార్పులకు సంబంధించి ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో గత సంవత్సర కాలంగా తీసుకుంటే ఇక్కడ నిరసనలు కొంత మేరకు తగ్గుముఖం పట్టాయని, అదేవిధంగా తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించి యువత గతంలో ఎక్కువగా తీవ్రవాద కార్యకలాపాల వైపు మొగ్గు నేపుతున్న సందర్భంలో ప్రస్తుతం అటువంటి కార్యకలాపాలు అనేవి క్రమంగా తగ్గాయని ఈ ఆర్టికల్లో ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ ఒక టేబుల్ కూడా ఇచ్చారు, తీవ్రవాద హింసాకాండ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది. సో ఇక్కడ ఒక డేటా ఇవ్వడం జరిగింది. సో ఈ డేటాని బట్టి మనం చెప్పుకోవచ్చును. సో గత సంవత్సర కాలంగా తీవ్రవాద హింసాకాండ అనేది ఈ జమ్మూ కాశ్మీర్లో క్రమక్రమంగా తగ్గుతుంది. సో భవిష్యత్తులో మరింతగా తగ్గే అవకాశం కూడా ఉంది ఇక్కడ. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఈ సరిహద్దు ప్రాంతాలలో ఇంకా కొంత మేరకు ఇటువంటి తీవ్రవాద సమస్య ఉందని ఇటీవల ఒక నివేదికను కూడా వెలువడించడం జరిగింది. సో ఈ సరిహద్దు ప్రాంతాలలో ఉన్న యువతను టార్గెట్గా చేసుకుని వివిధ తీవ్రవాద సంస్థలు ఈ సరిహద్దు వెంబడి చొరబాట్లు చేస్తున్నాయని ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. ఫోరం ఫర్ హ్యూమన్ రైట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనే సంస్థ ఒక నివేదికను ఇచ్చింది. సో ఈ నివేదికను ఆధారంగా చేసుకొని సో ఇది ఒక ప్రధానమైన సవాలుగా తీసుకొని భారత ప్రభుత్వము మరింతగా ఇక్కడ నిఘా సంస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం అనేది ఉంది ఈ సరిహద్దు ప్రాంతాలలో. ఇంకా మరొక విషయాన్ని తీసుకుంటే ఈ చైనాకి సంబంధించి ఇటీవల లడఖ్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా తన సైన్యాన్ని ఎక్కువగా మోహరిస్తుంది. సో ఇటువంటి సందర్భంలో ఈ చైనాను కూడా టార్గెట్ చేస్తూ ఈ సరిహద్దు ప్రాంతాలను మరింతగా రక్షించాల్సిన అవసరం అనేది భారత ప్రభుత్వం మీద ఉంది. సో ప్రస్తుతం ఇక్కడ ఉన్న వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి ఇందులో సంస్కరణలు తీసుకురానున్నారు భవిష్యత్తులో. సో ప్రభుత్వం ప్రైవేటు రంగాల్లో అనేక కార్మిక చట్టాలు చేయడం అనేది జరిగింది. సో ఈ కార్మిక చట్టాలను కూడా ఇక్కడ అమలు పరచనున్నారు. సో గత సంవత్సర కాలంగా తీసుకుంటే కాశ్మీర్లో ఎంప్లాయ్మెంట్ శాఖ ఏదైతే ఉందో ఈ ఎంప్లాయ్మెంట్ శాఖ అనేక ప్రాంతాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది. అదేవిధంగా రీజనల్గా ఆఫీసెస్ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ద్వారా ఇక్కడ మరింతగా ఇండస్ట్రియల్ అదేవిధంగా వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడానికి అనేక కార్మిక చట్టాలను కూడా సవరించడం అనేది జరిగింది. సో తద్వారా ఇక్కడ పారిశ్రామికంగా మరింతగా మెరుగుపడే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ చర్యల్లో భాగంగా ఇక్కడ పారిశ్రామిక వివాదాల చట్టము, అదేవిధంగా మోటారు రవాణా కార్మికుల చట్టము,
కాంట్రాక్ట్ లేబర్ చట్టము, అదేవిధంగా ఫ్యాక్టరీల చట్టము, కార్మిక సంఘాల చట్టము, కన్స్ట్రక్షన్ లేబర్ చట్టం వంటి అనేక చట్టాలలో ఈ ప్రస్తుతం ఉన్న ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా సవరణలు కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి నేరాలు జరిగినా కానీ ఆ నేరాలకు జరిమానాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో ప్రస్తుతం ఈ ఆగస్టు నెలలో ఇక్కడ ఒక పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఒక సమ్మిట్ అనేది జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ కోవిడ్-19 నేపథ్యంలో దాన్ని పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. సో ఈ పారిశ్రామిక సదస్సు అనేది ఒకసారి కండక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి, అదేవిధంగా విదేశాల నుంచి కూడా అనేక పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం అనేది ఉంది. సో ఈ విధంగా ఈ జమ్మూ కాశ్మీర్ పర్యాటక ప్రాంతం పరంగానే కాకుండా పారిశ్రామికంగా కూడా దీన్ని మరింతగా అభివృద్ధి చేసే అవకాశం అనేది ఉంటుంది భవిష్యత్తులో. సో ఈ కాశ్మీర్కి సంబంధించి భారత ప్రభుత్వము తీసుకున్న చర్యలు గనక తీసుకుంటే దాదాపు గడిచిన ఏడాది కాలంలో 13,600 కోట్ల పెట్టుబడుల కోసానికి సంబంధించి దాదాపు 168 అవగాహన ఒప్పందాలను భారత ప్రభుత్వం కుదుర్చుకుంది. అదేవిధంగా పరిశ్రమల స్థాపనకు సంబంధించి అవసరమైన 6,000 ఎకరాల భూమిని కూడా అక్కడ గుర్తించడం జరిగింది. సో విద్యా రంగానికి సంబంధించి 50 నూతన డిగ్రీ కళాశాలను కూడా అక్కడ ప్రారంభించింది. సో గత 70 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా దాదాపు 25,000 కాలేజీ సీట్లను కూడా అదనంగా ఇక్కడ కేటాయించడం అనేది జరిగింది. సో దీని ద్వారా అక్కడ విద్యా వసతులు మరింతగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. రక్షణ రంగానికి సంబంధించి పోలీస్ విభాగానికి సంబంధించి అనేక సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. పర్యాటక పరంగా కూడా మరింతగా అభివృద్ధి చేయడానికి అనేకమైన కార్యక్రమాలు ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సో భారత ప్రభుత్వానికి చెందిన వివిధ రకాల స్కీమ్స్, ఆయుష్మాన్ భారత్, పిఎం ఆవాస్ యోజన, పిఎం కిసాన్, స్వచ్ఛ భారత్ వంటి అనేక పథకాలను కూడా అక్కడ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో ఇది గత సంవత్సర కాలంలో జరిగిన పరిణామాలుగా మనం చెప్పుకోవచ్చును. సో భవిష్యత్తులో ఇక్కడ భారత ప్రభుత్వము ఒక ప్రత్యేకమైన విధి విధానాలను రూపొందించి సో ఇక్కడ ఈ ప్రాంతం అనేది మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇది ఈరోజు ఈ ఆర్టికల్కు సంబంధించి ముఖ్యమైన సమాచారం. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఈ క్రింది వాటిని పరిశీలించండి. 2020 సంవత్సరానికి గాను ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో రిలయన్స్ గత ఏడాదితో పోలిస్తే 10 స్థానాలు ఎగబాకి 96వ స్థానానికి చేరింది అనేది మొదటి స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ తీసుకుంటే ఫార్చ్యూన్ 2020 లిస్టులో అగ్రస్థానంలో చైనాకు చెందిన సైనోపెక్ గ్రూప్ నిలిచింది. సో ఇందులో సరైన వాటిని గుర్తించండి. సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. ఈ క్రింది వాటిని పరిశీలించండి. వైఎస్ఆర్ AP1 ద్వారా 10 కీలక సేవలను రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అందించనుంది. సెకండ్ స్టేట్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీలకు 6%, ఎస్టీలకు 16.2% రిజర్వేషన్లు కల్పించారు. సో పై వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఇక థర్డ్ క్వశ్చన్ చూసుకుందాం. ఏపీ ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులుగా ఎవరిని నియమించారు? ఇక్కడ 4 పేర్లు ఇవ్వడం జరిగింది. సో ఇందులో కరెక్ట్ సమాధానాన్ని గుర్తించండి. సో ఇది మనకు ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లో మీకు తెలంగాణ, ఏపీ మరియు నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. సో ఏకేఎస్ ఐఏఎస్కి సంబంధించి ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సికి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్ని అందజేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా సివిల్ సర్వీస్ యాప్ట్యూడ్ టెస్ట్ సిసాట్ పేపర్ను కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్కి సంబంధించి వివిధ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, తెలుగు లిటరేచర్, జోగ్రఫీ వంటి వివిధ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఇక టెస్ట్ సిరీస్ వచ్చేసి టెస్ట్ సిరీస్కి మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అదేవిధంగా మెయిన్స్ టెస్ట్ సిరీస్ని కూడా రూపొందించడం అనేది జరిగింది. ముఖ్యంగా సివిల్స్ ఎగ్జామ్స్ టార్గెట్ ఓరియంటెడ్గా ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు రూపొందించడం అనేది జరుగుతుంది. సో వివిధ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో ఈ క్వశ్చన్ పేపర్స్ అనేది రూపొందించడం అనేది జరిగింది. కాబట్టి సో మీరు ఈ టెస్ట్ సిరీస్ని ఎన్రోల్ చేసుకోవాలంటే అదేవిధంగా ఈ కోర్సెస్ని కూడా మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే AKSIAS.com అనే వెబ్సైట్ని సంప్రదించండి. అదేవిధంగా 8448449709 అనే నెంబర్కు మీరు కాల్ చేస్తే మీకు మరింత సమాచారం అనేది లభిస్తుంది. ఇక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి నిర్వహించే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో ఈ కోచింగ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఈ కోచింగ్ అనేది రాష్ట్రంలో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఆయా సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయిన ఫ్యాకల్టీతో మీకు ఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది మీకు మరింతగా మార్క్స్ అనేది గెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఆన్లైన్లో కోర్సెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక గ్రూప్ 1 టెస్ట్ సిరీస్కి సంబంధించి ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్లో భాగంగా 25 టెస్ట్లను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్లకు సంబంధించి మీకు ఆ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత డిస్కషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టెస్ట్లతో పాటు ఆ డిస్కషన్స్ కూడా ఇవ్వడం అనేది AKSIAS యొక్క ప్రత్యేకత. సో ఈ టెస్ట్ సిరీస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మీకు గ్రూప్ 1 స్థాయిలో అదేవిధంగా వర్తమాన అంశాలతో పాటు ఈ టెస్ట్ సిరీస్ ప్రశ్నాపత్రాలను రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ని మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే 8448449709 అనే నెంబర్కు కాల్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ AKSIAS అందించే యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ అదేవిధంగా ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ మరియు టెస్ట్ సిరీస్కి సంబంధించి మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి AKSIAS ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఈ కోర్సెస్ అదేవిధంగా మెటీరియల్తో పాటు మిగతా వీడియోస్ అన్నీ మీకు ఇక్కడ ఈ యాప్లో అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఈ యాప్ను మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది మనకు ఈరోజు మొత్తం ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు డైలీ అప్డేట్ కావాలంటే AKSIAS యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైలీ అప్డేట్స్ అనేవి వస్తాయి. సో ఈ యూట్యూబ్ ఛానల్లో కరెంట్ అఫైర్స్తో పాటు ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్, తెలుగు కరెంట్ అఫైర్స్ అదేవిధంగా వివిధ సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియోస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.